మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు నాకు చాలా ఇష్టమైనటువంటి రోజు అని చెప్పొచ్చు. నా కొడుకు పుట్టిన తర్వాత నేను అత్తారింట్లో చేసుకునేటువంటి సెకండ్ ఫంక్షన్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి సెకండ్ బర్త్డే, కానీ సెకండ్ బర్త్డే రోజైతే అంత హ్యాపీగానైతే చేసుకోలేదు. ఎందుకంటే ఆ రోజు మా హస్బెండ్ వచ్చేసి సింగపూర్లో ఉన్నారన్నమాట, ఇక్కడ లేరు కాబట్టి. తర్వాత ఈరోజు మేము ముగ్గురం కలిసి హ్యాపీగా చేసుకునేటువంటి ఫంక్షన్, మా చిన్నోడు పుట్టినప్పటి నుండి కూడా చేసుకునేటువంటి ఫస్ట్ హ్యాపీగా చేసుకునేటువంటి ఫంక్షన్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హ్యాపీగా చేసుకున్నాము అనుకున్నాం, కానీ అక్కడ హ్యాపీనెస్ అయితే మిస్ అయిపోయింది. చేసుకున్నాము. అయితే ఈ యొక్క ఫంక్షన్ జరిగి సంవత్సరం అయిపోయింది. సంవత్సరం తర్వాత ఈ రోజైతే వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియోనైతే మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే అఖిల్ ఫంక్షన్ 2 డేస్ అయితే చేసుకున్నాం. ఒకరోజేమో ముహూర్తం ప్రకారము ఆ రోజు పంచలు కట్టించుకొని ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని తర్వాత ఒడిబియ్యం పోసుకొని ఆ రోజు చేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఆ రోజు వచ్చేసి గురువారం కాదు, శుక్రవారం ఏమో జరిగినట్టుంది. అయితే ఆ రోజైతే అందరికీ హాలిడే ఉండదు కదా, హాలిడే ఉన్న రోజైతే అందరు రావడానికి ఈజీగా ఉంటుందనేసి ఫంక్షన్ సండే రోజు పెట్టుకున్నాం అన్నమాట. ఇక్కడ సిటీలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే పిలుచుకొని ఆ రోజు పంచలు కట్టించుకునే రోజు చేసుకున్నాము. తర్వాత సండే రోజు చేసుకున్న ఫంక్షన్కి అందరు చుట్టాలను పిలుచుకొని చేసుకున్నాం అనమాట. దాంట్లో ఇంకా చాలామంది మా చుట్టాలను అయితే నేను మిస్ అయిపోయాను. తర్వాత అనుకున్న వీళ్ళందరినీ మర్చిపోయాను అని. ఎందుకంటే నేను ఫస్ట్ చేసుకున్నటువంటి ఫంక్షన్ ఎవరిని పిలుచుకోవాలనే విషయం మర్చిపోయాను. నాకంటే చెప్పడానికంటూ అమ్మ నాన్న కూడా లేరు. రెగ్యులర్గా నాకు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళ వరకు మాత్రమే చెప్పాను. ఇక్కడ మా కజిన్స్కి చాలా వరకు చెప్పడం మర్చిపోయాను. తర్వాత అన్నాను కలిసినప్పుడు, సారీ నేను మర్చిపోయాను. మా అన్నలకు కూడా చాలామంది అన్నలకు చెప్పడం మర్చిపోయాను అనమాట. అన్ననే మర్చిపోయాను టయానికి, అసలు నాకు అన్నీ నేను ఒక్కనే చూసుకోవాలి కదా, మర్చిపోయాను అన్న అని చెప్తే, దానికి ఏముంది ఎందుకు ఎంత ఫీల్ అవుతావన్నారు. కానీ మనం మర్చిపోయినప్పుడు వాళ్ళకి చెప్పడం మన బాధ్యత అని అనిపిస్తుంది. అయితే నేను ఈ యొక్క ఇప్పుడు అఖిల్ నడుచుకుంటూ వచ్చేటప్పుడు అది పట్టుకున్నాం కదా, అది నేనే తయారు చేశాను అనమాట. చాలా బాగా అనిపించింది. నేను ఎప్పటినో అనుకున్నాను, యూట్యూబ్లో వీడియోస్లో చూసినప్పుడల్లా అనుకున్నా, అఖిల్ కోసం నేను చేసినప్పుడు ఇలా తయారు చేసుకోవాలి మనమే ఇంట్లో అనేసి నాకు ఒక ప్లాన్ ఉందనమాట. అది చూసినప్పుడు నేను అనుకున్నాను, నా దగ్గర ఉన్న ఐటమ్స్ని వాడుతూ నేను చేసుకోవాలి అనేసి. కట్టెలు తీసుకుని ఒక 4 రెండేమో పొడవుగా ఉండేవి, ఇంకొక 2 కొంచెం చిన్నగా ఉన్నాయి. తర్వాత పట్టుకోవడానికి కొంచెం డిఫరెన్స్గా ఉంది. ఆ సైజెస్లో అన్ని కట్టెలు తీసుకొని వాటికి క్లాత్స్ అయితే చుట్టేసుకొని ప్రతి కట్టెని మళ్ళీ మనం జాయిన్ చేస్తూ క్లాత్తోనే ముడి వేసుకున్నాను అనమాట. అక్కడ మనం ఏ క్లాత్ అయితే తీసుకుని అదే క్లాత్తో ముడి వేసుకొని మధ్యలో కూడా మళ్ళీ కట్టెలు పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మనము వాటికి కిందికి హ్యాంగ్ చేసుకోవాలి ఫ్లవర్స్. అవన్నీ తయారు చేసుకోవడానికి 1 గంట పట్టింది. మొత్తానికైతే ఇవన్నీ రెడీ చేసేసుకొని మళ్ళీ గబగబా వెళ్ళేసి ఇంట్లో వంట చేసేసుకున్నాక కిందికి వచ్చాను. ఇంట్లో వంట చేసేసుకోవడం, పూజ చేసేసుకోవడం అంతా అయిపోయాక 7 o'clock ఏమో కిందికి వచ్చి ఇదంతా రెడీ చేసేసుకొని 9 o'clock వరకు ఫినిష్ అయిపోయాక మళ్ళీ పార్లర్కి వెళ్ళేసి జుట్టు వేపించుకున్నాను. హెయిర్ స్టైల్ ఫస్ట్ టైం అనమాట. నేను నా పెళ్ళిలో రెడీ అయ్యానంటే మళ్ళీ ఈరోజు ధోతి ఫంక్షన్లో 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం అనమాట రెడీ అవ్వడము. నాకు రెడీ అవ్వడం కూడా ఇష్టం లేదు. అఖిల్ అని అనమాట, అమ్మ రెడీ కావచ్చు కదా, ఎప్పుడు రెడీ కావు కదా, నా ఫంక్షన్లో రెడీ కాకపోతే ఇంకెప్పుడు రెడీ అవుతావు అమ్మ అన్నాడు. అంత మాట్లాడినాక రెడీ కాకపోతే బాగుండదు కదా అనేసి మంచిగా రెడీ అయ్యాను. పార్లర్కి వెళ్ళేసి ఓన్లీ హెయిర్ స్టైల్ కూడా చేయించుకున్నాను, ఇంకేం చేయించుకోవాలన్నమాట. నాకు ఫేషియల్స్ అవన్నీ ఏమి ఇష్టం ఉండదు. శారీ క్రేపింగ్ నేనైతే 10 నిమిషాల శారీ అయితే మంచిగా కట్టేసుకొని వచ్చేసాను. ఇంకా అబ్బాయిలే కాబట్టి రెడీ అవ్వడం మేము అప్పటి వరకు నేను వచ్చేసరికి కూడా అఖిల్ అటు ఇటు ఆడుతూ ఉన్నాను అనమాట. వచ్చాక అఖిల్కి ఫ్రెష్ అప్ అవ్వమని ఇంకా డ్రెస్ తీసుకొని వచ్చేసి ఇంకా ఫంక్షన్కి అయితే కిందికి వచ్చేసాము. వచ్చేటప్పటికి మా చుట్టాలు అందరూ వచ్చేసారు. చాలా తృప్తిగా అనిపించి అందరిని చూడగానే నాకైతే కడుపు నిండినట్టుగా అయిపోయింది. పొద్దునుండి ఏమీ తినకపోయినా కానీ. ఇదిగోని అఖిల్కి ఇప్పుడు ఆవలు ఇంతలు వస్తున్నాయి కదా, ఎందుకు అనుకుంటున్నారా, పొద్దున్న లేవగానే స్టార్ట్ అయింది ఫీవర్. నైట్ అంతా మంచిగా ఉన్నాడు, పొద్దున్న లేసరికి 104 ఫీవర్ ఉంది. పాపం ఏమీ తినాలనిపించట్లేదు. అప్పటికి 12 అయిపోతుంది, 2 అయిపోతుంది. ఇక తినొచ్చిన 10th క్లాస్ ఫ్రెండ్ అనమాట. నేను పిలిచిన నా ఫ్రెండ్స్ అందరిలో తను ఒక్కతే వచ్చింది. అసలు నేనైతే షాక్ అయిపోయాను. అసలు అది వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇప్పటి వరకు నేను ఫోన్ చేద్దామనుకో అసలు ఫోన్ కూడా చేయలేదన్నమాట. ఇంకా మా చుట్టాలు అందరూ వచ్చారు. ఇంకా అందరం కలిసి ఫొటోస్ దిగడం అయిపోయిన తర్వాత
ఇంకా అందరిది లంచ్ అయితే అయిపోయింది. చాలా తృప్తిగా అనిపించింది. ఎంత బాగా అనిపించింది. ఒక్క మిస్సింగ్ ఏంటంటే అఖిల్కి ఫీవర్ ఒక్కటి రాకపోతే బాగుండు అనిపించింది. ఫీవర్ అంత ఎక్కువగా ఉండేసరికి కూడా చాలా డల్గా ఉన్నానమాట. ఇదిగో నేను ఫ్రూట్స్ అయితే ఇలా ప్యాక్ చేసేసి అందరితో ఒక్కొక్కటి ఇప్పించానమాట. ఏమో అలా ఇవ్వాలి అనిపించింది. ఫ్రూట్స్, తర్వాత చాక్లెట్స్, బిస్కెట్స్ అలాంటివి కూడా ర్యాపింగ్ చేశాను అనమాట. యాక్చువల్గా ఆ రోజు పంచలు కట్టించిన రోజు ప్యాక్ చేశాక ఆ రోజు లేట్ అయిపోయిందని ఆ రోజు కూడా ఇప్పించలేదు. నేను అసలు ఫొటోస్ కూడా తీసుకోలేదు అనమాట. అందుకని ఈసారి మర్చిపోకుండా చేయాలనేసి 5 టైప్స్ ఫ్రూట్స్, తర్వాత చాక్లెట్స్, బిస్కెట్స్ డిఫరెంట్వి అవన్నీ అయితే అందరు పెద్దవాళ్ళతో ఇప్పించాను అనమాట. ఎందుకంటే మనం ఏ ఫంక్షన్ చేసుకున్నా అందరి ఆశీర్వాదము మన పిల్లలకు ఉండాలి అని నేనైతే అనుకుంటాను. తర్వాత అందరితో కలిపి ఫస్ట్ అఖిల్తో పాటు దింపించాను. తర్వాత మళ్ళీ మేము కూడా ఉండేసి దిగామన్నమాట. ఏమో కొంతమంది ఏమో మనం ఉండే దిగాలనిపిస్తుంది. నాకు అలా కాకుండా వాళ్ళందరూ ఒకసారి దిగేసాక తర్వాత మనం అందరం కలిసి దిగాలి అనిపించింది. ఇలా అందరం కలిసి అయితే దిగామన్నమాట. వీళ్ళేమో మా హస్బెండ్ వాళ్ళ కజిన్స్ అనమాట. అందరం కలిసి దిగేసాం. చాలా హ్యాపీ అనిపించింది. మన ఫంక్షన్కి మా చుట్టాలందరూ వస్తే ఆ యొక్క ఫీల్ వేరుగా అనిపిస్తుంది కదా, చాలా తృప్తిగా అనిపించింది అనమాట. ఇదిగోండి ఈ యొక్క బ్యాక్డ్రాప్స్ ఇవన్నీ నైటే రెడీ చేసుకున్నాం అనమాట. ఈ యొక్క డెకరేషన్ అంతా తీరా ఇవన్నీ వేసేటప్పటికి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక టెన్షన్ చూడాలి. పొద్దున మళ్ళీ మన ఫంక్షన్ టైంకి వర్షం పడుతుందేమో అని దేవుడి పుణ్యాన పొద్దున 4 లేచేసరికి ఇంకా వాన పడుతూనే ఉంది. బాగానే కలనీళ్ళు వచ్చేసాయి. దేవుడా ప్లీజ్ ఒక్కరోజు వర్షం పడకపోతే బాగుండు. ఫంక్షన్ అంతా అయిపోయాక చుట్టాలందరూ ఎక్కడెక్కడ పోయిన తర్వాత వర్షం పడ్డా చాలు అనిపించింది. కానీ తీరా 9 o'clockకి వర్షం తగ్గిపోయి ఇక సూర్యభగవానుడు బయటకు వచ్చాడు. అప్పుడు చూడాలి, నా సంతోషానికి అవధులు లేవని చెప్పొచ్చు. తర్వాత 11, 12 వరకు చూడాలి. సూర్యభగవానుడు తన యొక్క ప్రతాపాన్ని మనమే చూపించడం స్టార్ట్ చేశారనమాట. పర్లేదు, ఎండ కొట్టినా పర్లేదు, వాన పడితే కష్టం కదా అనిపించింది. ఫంక్షన్ అయితే మంచిగా జరిగింది. మ్యాక్సిమం అందరూ వచ్చారు. దట్టు ఇంకా రోజు ఏంటంటే ఇంకా చాలా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఉన్నాయన్నమాట. అలా కొంతమంది మిస్ అయిపోయారనమాట. ఆ రోజు అనిపించింది నా పెళ్ళికి నా కొలీగ్స్ అందరూ హైదరాబాద్ నుండి సిద్దిపేట వరకు ఎంతమంది వచ్చారో. ఈరోజు అందరం హైదరాబాద్లో ఉన్నాం కానీ అందరం మిస్ అయిపోయాము అనిపించింది. కొలీగ్స్ అయితే రాలేరనమాట. నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్, మిగిలిన వాళ్ళందరం వచ్చేసాము. చుట్టాలు అయితే మ్యాక్సిమం అందరూ వచ్చారనమాట. ఇదిగోండి అఖిల్ ఎంత ముద్దుగా ఉన్నాడు కదా. మా అంతా అయిపోయాడు అప్పుడే అనిపించింది. నిన్న మొన్న పుట్టినట్టుగా ఉన్నాడు కానీ అప్పుడే ఇంత పెద్దోడు అయిపోయిందా అనిపించింది చూడడానికి. పిల్లలు అంతే కదా, పుట్టడమే లేట్. ఇక పుట్టిందంటే తొందరగా ఎదిగిపోతారు, వృద్ధిలోకి వస్తారు. మనం ఏదైనా కానీ మన పిల్లల కోసం ఆలోచించేది ఏంటి, విద్యా బుద్ధులు మంచిగా ఉండాలి, వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలి అనే కదా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల కోసం ఆలోచించేది. ఇదిగోండి ఫొటోస్ అన్నీ దిగడం అయిపోయింది. అఖిల్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకా అఖిల్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు తిన్నాను, కాస్త తినాలనిపిస్తుంది అనేసి ఇంకా అఖిల్ తినిపించడం అయిపోయింది. అఖిల్ తినిపించాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో పాటు పిల్లలు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే ఆ యొక్క ఫేస్లో గ్లో అనేటువంటి మారిపోతాయి కదా. ఫ్రెండ్స్ వచ్చాక కాసేపు వాళ్ళతో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా కొంచెం కూల్ అయిపోయాడు. అప్పుడు ఫేస్లో కొంచెం గ్లో అనిపించింది. అంతకుముందు ఫొటోస్కి పోజ్ ఇవ్వమంటే అసలు ఫేస్లో అసలు స్మైల్ రావట్లేదు. ఫేస్ చూస్తుంటే తెలుస్తుంది అనమాట, అంత డల్గా ఉన్నాడు. అయ్యా అనిపించింది. తర్వాత ఫంక్షన్ అయిపోయింది. చుట్టాలందరూ వచ్చిన వాళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మనము ఇంట్లో ఫంక్షన్ చేసుకోవడమే కానీ నేనైతే అలా అనుకుంటాను. వచ్చిన వాళ్ళందరూ ఏ ప్రాబ్లం లేకుండా మళ్ళీ ఎవరింటికి వాళ్ళు సంతోషంగా ఆనందంగా మళ్ళీ రీచ్ అవ్వాలి. అందరూ బాగుంటే మనము దాంట్లో బాగుంటాం కదా అనుకుంటే మళ్ళీ చుట్టాలందరూ వెళ్ళిపోయాక అందరికీ కాల్స్ చేసి అందరూ వెళ్ళిపోయారని అందరూ వెళ్ళిపోయారు. హ్యాపీ అనిపించి తర్వాత ఇంక చుట్టాలందరూ వెళ్ళిపోయాక మళ్ళీ ఇంట్లో అన్నీ ఎక్కడెక్కడ సర్దుకొని ఇంకా టీ తాగేసి కిందికి వెళ్ళేసి ఆల్రెడీ ఈ యొక్క సెటప్ అంతా మనమే క్రియేట్ చేసుకున్నాం కదా. ఇవన్నీ మళ్ళీ ఇప్పడం స్టార్ట్ చేసాం. వేయడం చాలా ఈజీ, తీసేసేటప్పుడు ఉంటుంది కదా చుక్కలు. ఇవన్నీ మన క్లాత్స్ అన్నీ ఇప్పేసి మళ్ళీ అన్నీ ఫోల్డ్ చేసి అన్ని ఫ్రేమ్స్ అన్నీ ఓపెన్ చేసేసి అంతా అయిపోయేసరికి 11 ఏమో అయినట్టుంది. ఇంకా ఆల్రెడీ మార్నింగ్ మన ఫంక్షన్ చేసిన ఫుడ్ కూడా చాలా మిగిలిందనమాట. చుట్టుపక్కల వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసాము. తెలిసిన వాళ్ళకు కూడా పెట్టించేసాము. తర్వాత ఇక ఫైనల్గా మా హస్బెండ్ ఫ్రెండ్స్ వచ్చారనమాట. అందరం కలిసి తినేసి ఇదిగోండి మళ్ళీ ఈవినింగ్కి శారీ మార్చేసుకొని మొహం చూడండి ఎంత పీక్కుపోయిందో. ఇంకా అందరం కలిసి ఇక్కడ కూర్చొని ఇంకా వాళ్ళు ఫ్రేమ్స్ అన్నీ ఇప్పుతుంటే వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ క్లాత్స్ అన్నీ మళ్ళీ ఫోల్డ్ చేసి పెడితే నెక్స్ట్ మళ్ళీ డెకరేషన్ కోసం యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి అఖిల్